ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్లలో పర్యటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కస్తూర్బా పాఠశాలలో 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న 3 తరగతి గదులకు శంకుస్థాపన. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ను కలిసిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఈ నెల 13న జరిగే ఉత్సవానికి హాజరు కావాలని కోరిన ప్రతినిధులు. ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేసిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన ఐజీ త్రిపాఠి, ఎస్పీ కృష్ణారావు. మెగా వైద్య శిబిరంలో ఎంపికైన వారికి జనవరిలో చెవిటి మిషన్లు పంపిణీ. బాధితులకు అందిస్తామన్న క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు. చిలకలూరిపేటకు వచ్చిన ఐజీ త్రిపాఠి రోడ్డు ప్రమాద కేసుపై విచారణ. చిలకలూరిపేట పట్టణం 38వ వార్డుకి చెందిన గడిపుడి పూర్ణచంద్రరావు మరియు కటారి పెద్దకొండమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. పోలిరెడ్డిపాలెం మదర్ తెరీసా కాలనీలోని వారి నివాసుల నందు జరుగుతున్న వారి పెద్ద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాటూరు మండలం నాగరాజపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మిన్నెగడ్డి ఆదియ ఇటీవల స్వర్గస్థులయ్యారు. నాగరాజపల్లిలోని వారి స్వగృహం వద్ద జరుగుతున్న పెద్ద కర్మ కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జాస్టి రంగారావు, గంగ శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, తుపాకుల అప్పారావు, జాస్టి జయకృష్ణ, గట్టినేని సాయి తదితరులు ఉన్నారు. కులమతాలు, వర్గాలు, ప్రాంతీయ అభిమానానికి అతీతమైన మహోన్నతుడు స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు అని ఆయన తెలుగు జాతి కోసం చేసిన త్యాగాన్ని, సేవల్ని తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాజధానిలో ఏర్పాటు చేయనున్న శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఏర్పాటుపై శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం నిర్వహించిన చర్చా వేదికకు పత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఆర్యవైశ్య ప్రముఖులు, కూటమి నాయకులతో కలిసి పత్తిపాటి అమరజీవి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పత్తిపాటి గారి చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి మనకంటే ఒక గుర్తింపును ఇచ్చిన మహానుభావుడు, త్యాగధనుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు రాజధాని అమరావతి నడిబొడ్డున పొట్టి శ్రీరాములు స్మృతివనం, మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేయడం ప్రజలందరికీ గర్వకారణమని పత్తిపాటి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతి ఉనికికి ఉన్నంత కాలం నిలిచి ఉంటుందన్నారు. విగ్రహ ఏర్పాటులో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల్ని భాగస్వాములు చేయాలనే మంచి ఆలోచనతోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మంచి కార్యక్రమం చేపట్టారని పత్తిపాటి ప్రశంసించారు. విగ్రహ ఏర్పాటుకు భూమి ఇచ్చిన ప్రభుత్వం నిధులివ్వడం సమస్య కాదని, కానీ మన జాతి గర్వించే మహానాయకుడి ప్రతిమలో అందరి భాగస్వామ్యం, సహకారం ఉండడం ఆమోదనీయం, హర్షణీయమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉన్నంత కాలం వారి ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎంతో కష్టపడి ఆ స్థానానికి వచ్చారని, ఒక లక్ష్యంతో జీవితాన్ని కొనసాగించి ఉన్నత స్థానంలో ఉన్న మహిళా మూర్తుల్ని బాలికలు ఆదర్శంగా తీసుకుని విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని కొనసాగించాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నాదెండ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 70 లక్షలతో నిర్మించి తలపెట్టిన నూతన తరగతి గదులకు పత్తిపాటి శంకుస్థాపన చేశారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన పత్తిపాటి బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన వారిని, ఉపాధ్యాయుల్ని అభినందించారు. విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన వివిధ రకాల ఆవిష్కరణని పరిశీలించి వారి అభినందించిన అనంతరం పత్తిపాటి సభను ఉద్దేశించి మాట్లాడారు. Standards.
8th 9th స్టూడెంట్స్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఒక్క రోజులోనే ట్రైనింగ్, అంతే కదమ్మా? ఒక్కరోజు నువ్వేనా నేర్పింది? మీరే ఒక రోజులో బాగా చేయించారు. ఒక రోజులో గ్రేట్, కంగ్రాచులేషన్స్. భోజనం టైం అయినట్టుంది. ఆకలి అవుతుందా లేదా? గుడ్. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం సుమారు 70 లక్షల రూపాయలతో 3 గదుల నిర్మాణం. దానికి తోడు గ్రౌండ్ కావాలని అడుగుతున్నారు ప్రిన్సిపల్ మాధవీలత గారు. ఆ గ్రౌండ్ కూడా ఎస్టిమేషన్ వేయిస్తే ఎంతో ఇమ్మీడియట్ అది కూడా చేయిస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. అవసరమేనా? గ్రౌండ్ అవసరమేనా? అవసరమన్నాడు చేయొద్దని ఎంతమంది చేయాలో చేద్దాము. ముందు గ్రౌండ్ చేపిద్దాం. ఎందుకంటే గ్రౌండ్ ఉంటే మీకు వ్యాయామం చేసుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ ఇమ్మీడియట్. నెక్స్ట్ రోడ్డు. ఈరోజు 260 మంది విద్యార్థులు ఉన్నారు. 6వ తరగతి నుంచి +2 ఇంటర్మీడియట్ వరకు 280 మంది. క్లాస్ 7 40 మంది చొప్పున 7 క్లాసులు 740 280 మంది స్ట్రెంగ్త్. +2 ఇప్పుడే వస్తున్నారు కాబట్టి ప్రిన్సిపల్ గట్టిగా చెప్తున్నారు నెక్స్ట్ 280 మందిని ఉంచుతాను నెక్స్ట్ ఇయర్ కానీ గట్టిగా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చూసారా చిలకలూరిపేటకి? చూడాల చెప్పలా మీకు పాపం. పేరెంట్స్ డేకి తీసుకొచ్చాను. టీచర్స్ పేరెంట్స్ డేకి పవన్ కళ్యాణ్ గారిని చిలకలూరిపేట తీసుకొచ్చాం. మన ఆహ్వానం మేరకే వారు చిలకలూరిపేట వచ్చారు. దాదాపు 2.5 గంటలు ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా బాగా చదువుకుంటే మంచి ఉన్నత స్థానాలకు ఈరోజు ఆడబిడ్డలకు ఉన్న అవకాశాలు పోటీ పడుతున్నారు. మగపిల్లలతో పాటు ఆడబిడ్డలకు మీరు పోటీ పడి మీరే ముందంజలో ఉంటున్నారు. అన్నిట్లో ఉన్నారా లేదా? ఉన్నారా? కాబట్టి గతంలో లాగా కాదు, ఇంటికే పరిమితం కాదు. ఈరోజు అన్నిటిల్లో మగపిల్లలకు దీటుగా ఆడపిల్లలు కూడా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఈరోజు రాష్ట్రపతి చూడండి, మర్ము ఒక ఆడబిడ్డ ఈరోజు దేశ అధ్యక్షురాలు, ప్రథమ పౌరురాలు. ఆ విధమైనటువంటి లక్ష్యంతో మీరు ఉంటే ఏదో ఒక గమ్యానికి మీరు కూడా చేరుకుంటారు. అవునా కదా? చేరతారా? మేమందరం అక్కడి నుంచి వచ్చిన ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా గ్రో అయ్యి ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా బాగా చదువుకుంటే ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పైన మోడీ గారు అందరూ కూడా మీరు చదువులు పూర్తయ్యేటప్పటికీ ఉద్యోగం కోసం మీరు ఎదురు చూడకూడదు. మీ ఇంటికే ఉద్యోగం ఉంది అని పిలుపు రావాల్సిన పరిస్థితి మోడీ గారు, చంద్రబాబు గారు తీసుకురాబోతున్నారు. అవునా కదా? మీ చదువులు పూర్తయ్యేటప్పుడు ఉద్యోగం మీకోసం ఎదురు చూడాలి. మీరు ఉద్యోగం కోసం ఎదురు చూడకూడదు. ఇప్పుడు కూడా క్వాలిటీ ఉన్న వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్ వస్తున్నాయి. మీరు కూడా కష్టపడి చదవండి. మీ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఈ స్కూల్లో ఉన్నారంటే పేద మధ్య తరగతి వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపుగా. ఏమంతేనా మాధవీలత గారు? అందరూ పేద మధ్య దిగువ తరగతి వ్యవసాయ కుటుంబాలు, బిలో పవర్టీ. కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు రావాలంటే ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్, విద్య. అవునా కదా? ఒక్క విద్య ద్వారా మాత్రమే మీ జీవితాలు మారిపోయే అవకాశం ఉంది. కష్టపడాలి. ఏదున్నా ఇంటర్మీడియట్ లోపు ఫౌండేషనే స్ట్రాంగ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఇప్పుడుండే ఫౌండేషన్ తోటి మీరు ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ పైన ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, దేశ ప్రధాని దగ్గర నుంచి మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసు కదా? తెలుసా? చదివారు ఎప్పుడన్నా? చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. మర్ము గారు కూడా అంతే, చంద్రబాబు గారు కూడా అంతే, ఇక్కడ నేను కూడా అంతే. కాబట్టి మీరు కూడా కష్టపడి చదివి ఈ కస్తూర్బా గాంధీ విద్యార్థుల యొక్క కళాశాల, గర్ల్స్ కళాశాల, ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వారు, ఈ నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి వెళ్తే అదే మాకు గర్వకారణం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక మంచి బిల్డింగ్ కడుతున్నాం, గ్రౌండ్ ఇప్పిస్తున్నాము.
ఆ రోడ్డు కూడా వీలైనంత త్వరగా అప్పుల్లో ఉంది కాబట్టి ఎంత త్వరగా చేయాలో చేస్తాం. మీ అందరి ప్రిన్సిపల్ గారు చెబుతున్నారు, మీ అందరూ టెంపరీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్, ఇది కూడా మీది కూడా రెగ్యులర్ చేస్తే హ్యాపీగా ఉంటారు మీరందరూ కూడా. లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళకి చూడండి, మంచి యూనిఫామ్ ఇచ్చారు లోకేష్ బాబు గారు, అవునా కదా? బాగున్నాయా యూనిఫాము? బాగున్నాయా? లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాతనే మంచి యూనిఫామ్ మా అందరికి చూపించి సెలెక్ట్ చేశారు. ఈ డ్రెస్ ఎలా ఉంది అనేటువంటిది పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. చాలా బాగున్నాయి ఈ డ్రెస్. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత క్వాలిటీ, ఇంత మంచి సెలక్షన్ ఎప్పుడు చేయలే. లోకేష్ బాబు వచ్చిన తర్వాత, మీ శాఖ మంచిదైన తర్వాత ప్రతిదీ మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నాడు లోకేష్ బాబు గారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న మానవతా సేవలు వెలకట్టలేనివని, వారి సహకారంతో పేదల జీవితాలు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. దిగ్గజ వ్యాపారవేత్త, సామాజిక సేవ తత్పరులు చల్లా రాజేంద్ర ప్రసాద్ తనను కలిసిన సందర్భంగా పత్తిపాటి ఆయన్ని ఘనంగా సన్మానించారు. స్థానిక నివాసంలో పత్తిపాటితో సమావేశమైన రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడారు. పేట ప్రజల దహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఏర్పాటు, నిర్వహణలో రాజేంద్ర ప్రసాద్ తన వంతు చేయూత అందించినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేతుల మీదుగా గతంలో ప్రారంభమైన తాగునీటి పథకం కోసం 15 లక్షల విరాళం అందించడం ద్వారా రాజేంద్ర ప్రసాద్ తన సేవ తత్పరతను చాటుకున్నారని, ఆయన దాతృత్వంతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాదిరే ఉన్నత స్థానాల్లో ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాల్ని పేదల జీవితాల్లో వెలుగు నింపే మహోన్నతులుగా మార్చాలనే సదాశయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కు శ్రీకారం చుట్టారని ప్రతిపాటి తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR లో భాగంగా సంపన్నులు తమ సంపాదనలో ఎంతో కొంత పేదల అభ్యున్నతికి వినియోగించి సమాజ ప్రగతికి తోడ్పాటు అందించాలని పత్తిపాటి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ మైలవరపు రామకృష్ణ తేజ IAS వారి తండ్రి చిలకలూరిపేట విద్యా సంఘం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అయిన మైలవరపు శివానంద కుమార్ కి ఇటీవల మోకాలు శస్త్రచికిత్స జరగగా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలోని చౌత్ర సెంటర్ నందుగల వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్, పెద్దనందిపాడు బస్టాండ్ వద్ద పట్టణ ప్రముఖులు తాళ్ల కరుణాకర్ రెడ్డి కుమారుడు తాళ్ల తేజేశ్వర్ రెడ్డి నూతన షాప్ కార్తికేయ పూజ స్టోర్స్ ను ప్రారంభించి స్టోర్స్ యాజమాన్యాన్ని దుశాలువతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సత్కరించారు. వారికి శుభాకాంక్షల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 13 అనగా శనివారం జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ను కోరిన ఆహ్వాన కమిటీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS 1925వ సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి నిరంతర కృషిని, వారి సఫల కార్యాలను ఒకసారి సింహలోకనం చేసుకోవాలని, భవిష్య సాధన మార్గాన్ని దర్శిస్తూ హిందూ బంధువులందరికీ భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఈ నెల 13న చిలకలూరిపేట పట్టణంలోని RVS CVS హైస్కూల్ గ్రౌండ్ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ని ఆహ్వాన కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పోలూరి శ్యామ్మోహన్ రావు, వెల్లంపల్లి శ్రీరాములు, తోట బ్రహ్మస్వాములు, దివ్వెల విశ్వనాథం, చంద్రపట్ల సీతారామాంజనేయులు, గోగినేని నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. भारत माता की जय। भारत माता के जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। 4 రోజుల క్రితం చిలకలూరిపేటలోని గణపవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక పరిణామం. ట్రాక్టర్ల లారీని వెనుక నుండి ఢీకొన్న కారు, 5గురు విద్యార్థులు మృతి. అయితే ఆ లారీని వెంబడించి పక్కకు పెట్టాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన OASI కుమారుడు అతని గ్యాంగ్ లారీ పక్కకు తీస్తుండగా వెనుక నుండి ఢీకొన్న విద్యార్థుల కారు సడన్ గా బ్రేక్ ఇన్స్పెక్టర్ లోని ASI కొడుకు లారీ డ్రైవర్ కు సైగ చేయడం, లారీ పక్కకు తీయమని చెప్పడంతో లారీని పక్కకు తీసిన లారీ డ్రైవర్. ఇదే నేపథ్యంలో కారు ప్రమాదం సీసీ కెమెరాలో వీడియో ఆధారంగా పోలీసుల దర్యాప్తు బెంగళూరులో ఉన్న ASI కుమారుడితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు.
పట్టణంలోని గొర్రెల సంత సమీపంలో ఉన్న మద్దుకూరి గార్డెన్స్ లో అల్ప హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమం ప్రారంభమైంది. ఈ ఆశ్రమాన్ని సోమవారం ప్రముఖ వైద్యులు గట్టు రంగారావు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిర్వాహకులు కంద రాంబాబుతో ఎంతో క్రమశిక్షణగా కలిగి ఉండేవారని ఈ ఆశ్రమాన్ని విజయవంతంగా నడుపుతారన్నారు. ఊరికి దూరంగా ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు, రాంబాబు కుటుంబ సభ్యులు ఉన్నారు. దేశాలలో మన దేశంలో కూడా వృద్ధాశ్రమాలకి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే వృద్ధులు వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఆర్థికం, ఒంటరితనం, తర్వాత ఆరోగ్యం. ఈ మూడు సమస్యలు వృద్ధాప్యంలో వేధిస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అవ్వడం, పెద్ద వయసులో భార్యాభర్తలు వాళ్ళు ఉండటం, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వృద్ధాశ్రమాలు ఎంతో వస్తాయని నేను భావిస్తున్నాను. తర్వాత రాంబాబు నా దగ్గరికి వచ్చి 23 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ తప్పి వచ్చాడు, కానీ నా దగ్గరికి వచ్చిన BA చదివాడు, BEd చదివాడు, MA చేశాడు, నర్సింగ్ కోర్స్ చేశాడు. నిత్యం కష్టపడే తత్వం. ఒక పదాలు కూడా కౌలుకు తీసుకొని తను ఇన్ని విధాలు కృషి చేసి అంచెలంచెలుగా ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పారు, మా దగ్గరకు వచ్చినప్పుడు చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత అదే కష్టపడ్డాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. ఒకవైపు పొలం చూసుకుంటానే మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటాను, మళ్ళీ సొంతగా క్లినిక్ పెట్టాడు. ఇవాళ ఈ సర్ప్రైజ్ అనమాట. ఈ వృద్ధాశ్రమం ఎంతోమంది వృద్ధాశ్రమం పెట్టాలి అనుకుంటారు కానీ అవి ముందుకు సాగవు. మరి నిన్న సర్ప్రైజ్గా రాంబాబు ఇట్లా ఓల్డేజ్ హోమ్ ఓపెనింగ్ అన్ని ఏర్పాట్లు, మరి దీనికి కావాల్సిన పర్మిషన్లు కానీ మరి అన్నీ ఎప్పుడు చేసుకున్నాడో, ఎట్లా పూర్తి చేసుకున్నాడో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మరి ఇవాళ ఇది ఓపెనింగ్ చేస్తున్నాడు. అన్నిట్లో సక్సెస్గా చేస్తాడు కాబట్టి మా ఇంట్లో అబ్బాయిలాగే డాక్టర్ అది మాకు ఏదొచ్చినా మాకు ముందుండి మాకు ఏదో మా సొంత పిల్లవాళ్ళలాగే ఉంటాడు. మాకు ఆరోగ్యంగా వృద్ధాశ్రమం కూడా అట్లనే సక్సెస్ఫుల్గా నడవాలని, నడిపిస్తాడని, దానికి కావాల్సిన చూసుకోవడానికి మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ సహకారంతో వృద్ధాశ్రమం మరి ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇది పెట్టలేకపోతున్నారు. అదొకటి రన్నింగ్ బాగా మెయింటైన్ చేయాలి. ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పత్తిపాటి గార్డెన్స్ లో నిర్వహించిన మెగా వినికిడి సమస్యల చికిత్స శిబిరంలో ఎంపికైన వారికి దీన్ దయాళ్ ఫౌండేషన్ సహకారంతో జనవరి మొదటి వారంలో వినికిడి మిషన్లు అందించడం జరుగుతుందని క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జరిగిన శిబిరం సేవల్ని విజయవంతం చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞత తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య సందేశం కోసం ఈరోజు మేము CC న్యూస్ ముందుకు రావడం జరిగింది. నిన్న 7వ తారీఖున రోజున డెఫ్ అండ్ డెమ్ యొక్క కార్యక్రమం ఏదైతే మేము చేయబడిందో గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చెవిటి వారికి పేర్లు నమోదు కార్యక్రమం నిన్న జరిగిన విషయం పెద్ద ఎత్తున మేము వాస్తవంగా ఒక 500 or 600 మెంబర్స్ కంటే ఉన్నారు అనుకున్నాం. గౌరవ శాసనసభ్యులు గారు వారు కూడా అదే అనుకున్నారు. ఇక్కడ జరిగింది 3000 పైచిలకు జనం రావటం జరిగింది. దాదాపుగా 2000 మంది మిషనరీలకి సెలెక్ట్ కావడం జరిగింది. వీరందరికీ కూడా ఈ స్క్రీనింగ్ అయ్యి మిషన్ ఎవరికైతే ఇవ్వబడతాయో వారందరికీ మిషన్లు జనవరి 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ అందరికీ కూడా పుల్లారావు గారి ద్వారా మిషన్లు ఇవ్వబడతాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే
టెస్టులకు వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా 90% 80 అబో వినికిడి సమస్య ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. 80 అబో ఉందని చెప్పడం జరిగింది. దాదాపుగా 2000 మందికి ఈ యొక్క మిషన్లు వస్తాయని ఒక అంచనా. కావున జనవరి 1st వీక్ కానీ 2nd వీక్ కానీ ఎవరైతే నిన్న వచ్చి వ్యయ ప్రయాసంతో కూడి పుల్లారావు గారి మీద ఒక నమ్మకం, పుల్లారావు గారు అంటే ఒక నమ్మకం, పేద ప్రజలకు అండగా ఉంటాడు, ఆయన దగ్గర పోతే వైద్యపరంగా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉందో అనే దాని మీద నిన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా జనవరి 1st వీక్ కానీ 2nd వీక్ కానీ మిషన్లు ఇవ్వబడతాయి. వాసవి మాత జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం పట్టణంలోని వాసవి జ్ఞాన మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ వాసవి సేవా సంఘం మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకాలు జరిపారు. అనంతరం 1500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు, కౌన్సిలర్ కొత్త కుమార్, డి నాగేంద్రం తదితరులు ఉన్నారు. జరుగుతున్న అమ్మవారికి అభిషేక కార్యక్రమము మరియు అన్నప్రసాద కార్యక్రమము జరుగుతున్నది. అలాగే మహిళా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఇలాగే 12 సంవత్సరాల బాలికకు మనం లెక్క ద్వారా తీసిన బాలికకు వచ్చిన పేరుకు అమ్మవారి భావంగా రూపంగా మన వాసవి మాత అమ్మవారిగా భావించి అమ్మవారిలాగా పూజించి మరియు రూపవస్త్రంలో పెట్టడం గౌరవించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు సుమారుగా 1500 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. రోడ్డు ప్రమాదంలో 5గురు మృతికి కారణమైన వెంకట్ నాయుడిని చిలకలూరుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ అధికారుల పేరుతో వసూలకు వెంకట్ నాయుడు పాల్పడ్డాడు. వెంకయ్య నాయుడు ఏఎస్ఐ కొడుకు కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చిలకలూరుపేటకు వచ్చి విచారణ చేపట్టారు. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఈ విచారణ జరిగింది. కంటైనర్ ను హైవేపై ఆపి ప్రమాదంలో 5గురి మరణానికి వెంకట నాయుడు కారణమయ్యాడు. వెంకట్ నాయుడిని చిలకలూరుపేట గ్రామీణ పిఎస్ కు తరలించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.